తేదీ గుర్తుంచుకోండి, జనవరి 18 అనేది రాష్ట్ర చరిత్రలో ఒక లెక్కించదగిన రోజని చెప్పాలి. అంటే మనం అనేక రాష్ట్రాల ప్రభుత్వాలను, అనేక రాష్ట్రాల క్యాబినెట్ భేటీలను చూస్తున్నాం. కానీ తెలంగాణ ప్రభుత్వం కనీ విని ఎరగని రీతిలో హైదరాబాద్ 4 గోడలకే క్యాబినెట్ భేటీ పరిమితం కాకూడదు అన్న ఉద్దేశంతో, అంటే ఎక్కడైతే నిర్ణయాలు జరుగుతాయో, ఏ ప్రజల కోసమైతే ప్రభుత్వాలు ఏర్పడతాయో ఆ ప్రజల మధ్య క్యాబినెట్ భేటీల్లో నిర్ణయాలు కూడా ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వనదేవతల సాక్షిగా మేడారం అడవుల్లో ఒక క్యాబినెట్ భేటీ నిర్వహించబోతుంది. అది ఇవాళ సాయంత్రం 5:30 గంటల నుంచి 6 గంటల వరకు. అంటే హైదరాబాద్ నుంచి దాదాపు 300 కిలోమీటర్ల, అంటే 250 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఒక దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ క్యాబినెట్ భేటీ జరగబోతుంది. ఈ క్యాబినెట్ భేటీకి ఒక చారిత్రాత్మక నేపథ్యం కూడా ఉందని చెప్పొచ్చు. అంటే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరితే మేడారం ప్రాంగణాన్ని, మేడారం పరిసర ప్రాంతాలని దేదీప్యమానంగా వెలుగొందిస్తాం, మేడారం ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చెప్పడం జరిగింది. అంతకుముందు ప్రతిపక్ష నేత హోదాలో, అంతకుముందు పీసీసీ చీఫ్ హోదాలో, ఆ తర్వాత ముఖ్యమంత్రి హోదాలో కూడా 2-3 సందర్భాల్లో మేము మేడారం వెళ్ళి ఆ పనులను శంకుస్థాపన చేసిన సందర్భాలను కూడా చూసాం. ఇవాళ మేడారం జాతర జరగబోతుంది. ప్రతి 2 ఏళ్లకోసారి ఈ జాతర ఉంటుంది. అయితే ఈసారి జనవరి 28, 29, 30, 31 ఈ 4 రోజులు జాతర ఉంటుంది. 28, 29, 30 అంటే 28 సరళమ్మ గద్దెకు వస్తుంది, 29 సమ్మక్క గద్దెకు వస్తుంది, 30 తేదీన జనమంతా కూడా వనదేవతలను వీక్షిస్తారు. 31వ తేదీ తిరిగి అంటే తల్లులు జనవిడి వనంలోకి వెళ్తారు. ఇది షెడ్యూల్. అంటే ఈ సందర్భంగా దాదాపు 300 కోట్లతోని దీర్ఘకాలికంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. వాటిని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఉదయం ప్రారంభించబోతున్నారు. అంటే ఇవాళ 5:30 to 6:30కి క్యాబినెట్లో ఉన్న ఎంటైర్ మంత్రులు ఇవాళ మధ్యాహ్నం అక్కడ చేరుకొని క్యాబినెట్ భేటీలో పాల్గొంటారు. సాయంత్రం 5:30 గంటల నుంచి 6:30 గంటలకు క్యాబినెట్ భేటీ జరగబోతుంది. పలు కీలక నిర్ణయాలు, అంటే క్యాబినెట్ భేటీ 4 గోడల మధ్య గతంలో ఫామ్ హౌస్లో కానీ, తర్వాత ప్రగతి భవన్లో కానీ, అదేవిధంగా సచివాలయంలో జరుగుతూ వస్తూ ఉండేవి. కానీ ఇవాళ అలా కాకుండా హైదరాబాద్ వెలుపల జరుగుతుంది. కాబట్టి దట్టు మేడారంలో ఒక ఫారెస్ట్ ప్రాంతంలో ఫస్ట్ టైం జరగబోతుంది. ఫస్ట్ టైం జరగబోయే ఈ క్యాబినెట్కి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది క్యాబినెట్ అనేది? ప్రధానంగా మనం అనుకున్నట్టుగా మున్సిపల్ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికలకి, అదేవిధంగా ప్రాదేశిక ఎన్నికల మీద ఒక స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.